హలో యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఈరోజు మరికొన్ని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి విపులంగా తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, జాతీయ జెండాను రాజ్యాంగ సభ అధికారికంగా ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ ఏ జనవరి 26, 1950. ఆప్షన్ బి ఆగస్టు 15, 1947. ఆప్షన్ సి జూలై 22, 1947. ఆప్షన్ డి నవంబర్ 26, 1949. ఆన్సర్ ఆప్షన్ సి జూలై 22, 1947. భారత జాతీయ కాంగ్రెస్ ప్రేరణతో మనకు పింగళి వెంకయ్య గారు ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ ప్రేరణతో మనకి పింగళి వెంకయ్య గారు మొట్టమొదటిసారిగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులలో జాతీయ జెండా యొక్క మొదటి నమూనాను రూపొందించాడు. అయితే తరువాత తెల్లటి గీతతో జోడించినటువంటి జెండాను ఏప్రిల్ 1, 1921 మహాత్మా గాంధీకి జెండాను సమర్పించాడు. కాంగ్రెస్ సమావేశాలలో జెండా అనేది అనధికారికంగా అంతవరకు కూడా ఉపయోగించబడేది. అయితే అధికారికంగా ఎప్పుడు అనేది అంటే జూలై 22, 1947 రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించబడింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రానున్న ఇండో యుఎస్ మిషన్కు ప్రధాన వ్యోమగామిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ అయ్యర్. ఆప్షన్ బి గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్. ఆప్షన్ సి వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. ఆప్షన్ డి గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్. ఆన్సర్ ఆప్షన్ సి వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. అయితే దీనికి ఎంపికైనటువంటి గగనయాత్రికులు ఆగస్టు 2024 మొదటి వారంలో వీళ్ళు ట్రైనింగ్ను పొందుతారు. అయితే ఈ మిషన్లో శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు మరియు అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలు ఉంటాయి. భారతీయ మానవ అంతరిక్ష కార్యక్రమానికి ప్రయోజనం చేకూర్చడం మరియు ఇస్రో, నాసా ఈ రెండు సంస్థల యొక్క సహకారం సంబంధాన్ని బలోపేతం చేయడం దీని ఉద్దేశం. అయితే ఈ మిషన్ అనేది ఇస్రో, నాసా మధ్య సంయుక్త ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ గారు 2023 జూన్లోనే అతడు యుఎస్ వెళ్ళేటప్పుడు అధికారికంగా దీన్ని రూపొందించడం జరిగింది. అప్పుడే ఇస్రో యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ యాక్సియోమ్ స్పేస్ ఐఎన్సీతో స్పేస్ ఫ్లైట్ అగ్రిమెంట్పై సంతకం చేసింది. అయితే ఈ మిషన్ యాక్సియోమ్ 4 కోసం జరిగింది. యాక్సియోమ్ మిషన్ 4 అంటే ఏంటి అంటే నాసా మరియు యాక్సియోమ్ స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 4వ ప్రైవేట్ వ్యోమగామి మిషన్ కోసం ఒక ఆర్డర్పై సంతకం చేశాయి. అయితే ఫ్లోరిడాలోని ఏజెన్సీ యొక్క కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఆగస్టు 2024 అంటే 2024 కంటే ముందుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆగస్టు 2024లో జరగనున్న భారతదేశపు మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విజయశక్తి 2024. ఆప్షన్ బి యుద్ధాభ్యాస్ 2024. ఆప్షన్ సి తరంగ శక్తి 2024. ఆప్షన్ డి గరుడ శక్తి 2024. ఆన్సర్ ఆప్షన్ సి తరంగ శక్తి 2024. అయితే భారతదేశం తన మొదటి బహుళజాతి వైమానిక వ్యాయామము అయినటువంటి తరంగ శక్తి 2024ని 2 దశల్లో ఆగస్టు 6 నుండి తమిళనాడులో సోలార్లో ప్రారంభించబడుతుంది. అక్కడ తమిళనాడులోని సోలార్లో ప్రారంభించబడుతుంది. అయితే ఈ
ఎక్సర్సైజ్లో దాదాపు 30 దేశాలు పాల్గొంటాయి మరియు 30 దేశాలలో కూడా 10 దేశాలు తమ యుద్ధ విన్యాసాలతో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2024లో కేరళలోని ఏ జిల్లా చరిత్రలో అత్యంత ఘోరమైన కొండ చర్యలు విరిగిపడింది? ఆప్షన్ ఏ ఇడుక్కి, ఆప్షన్ బి మలప్పురం, ఆప్షన్ సి వాయనాడ్, ఆప్షన్ డి కోజికోడ్. ఆన్సర్ ఆప్షన్ సి వాయనాడ్. ఇది ఎప్పుడు జరిగిందంటే జూలై 30, 2024లో జరిగింది. అయితే ఈ జూలై 30, 2024 నాడు ఏమైందంటే భారతదేశంలో కేరళలోని వాయనాడ్ జిల్లాలో వినాశకరమైనటువంటి అతి భయంకరమైనటువంటి కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. అయితే ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల సుమారు అప్పటికందిన వార్తల ప్రకారం 276, ఈ 2-3 డేస్లో చూసుకుంటే 367 మంది పైగా మరణించడం జరిగింది. అయితే అలాగే 200 మందికి పైగా గాయపడ్డారు. ఇవి కేరళ చరిత్రలో అత్యంత ఘోరమైన కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్తారు. నెక్స్ట్, అయితే ఈ కొండ చర్యలు ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ కనుమలో, ఏవైతే మనకి పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో కొండ జిల్లా అయినటువంటి వాయనాడ్లో వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొంతమంది నివాసితులు తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఇది విషాదకరమైనటువంటి పరిణామాలకు దారితీసింది. ప్రభావిత గ్రామాలలో ముండక్కై, అట్టమాల, చోరల్మల మరియు కునుహోములు కూడా ఉన్నాయి. నెక్స్ట్, సౌదీ అరేబియాలోని రియాద్లో జూలై 21 నుండి 30 వరకు జరిగినటువంటి 56వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో భారతదేశానికి బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ ఏ అవనీష్ బన్సల్, ఆప్షన్ బి హర్షిన్ పోషినా, ఆప్షన్ సి కశ్యప్ ఖండేల్వాల్, ఆప్షన్ డి దేవేష్ భయ్యా. ఆప్షన్ డి ఆన్సర్, ఆప్షన్ డి దేవేష్ భయ్యా. 2024 జూలై 21 నుండి 30 వరకు సౌదీ అరేబియాలోని రియాద్, ఎక్కడంటే సౌదీ అరేబియాలో రియాద్లో జరిగినటువంటి 56వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో మహారాష్ట్రలోని జల్గావ్ ప్రాంతానికి చెందినటువంటి దేవేష్ భయ్యా బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ సంవత్సరం ఒలింపియాడ్ను సౌదీ అరేబియా రాజ్యం యొక్క విద్యా మంత్రిత్వ శాఖ, మావిభా ఫౌండేషన్, కింగ్ సౌద్ విశ్వవిద్యాలయం మరియు సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కలిసి నిర్వహించాయి. అయితే పోటీ యొక్క థీమ్ ఏంటంటే బిల్డ్ ద బాండ్స్. ఇక్కడ ఈ 56వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ యొక్క థీమ్ ఏంటంటే బిల్డ్ ద బాండ్స్. మరియు 57వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ ఎక్కడ జరగనుంది, ఎప్పుడు జరగనుందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగాల్సి ఉంది 2025లో. నెక్స్ట్, భారతీయ అవయవదాన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఆగస్ట్ 1, ఆప్షన్ బి ఆగస్ట్ 2, ఆప్షన్ సి ఆగస్ట్ 3, ఆప్షన్ డి ఆగస్ట్ 4. ఆన్సర్ ఆప్షన్ సి ఆగస్ట్ 3. ఆ రోజునే ఎందుకు జరుపుకుంటామంటే ఆగస్టు 3, 2024 జరిగింది. ఇది దేశవ్యాప్తంగా 14వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 ఆగస్టు 3న దేశవ్యాప్తంగా 14వ భారతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నోటో, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నోటో న్యూఢిల్లీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా బ్రెయిన్ స్టెమ్ డెత్ మరియు అవయవ దానం గురించి అవగాహన పెంచడానికి, అపోహలను తొలగించడానికి మరియు
మరణం తర్వాత అవయవ మరియు కణజాల దానంని ప్రోత్సహించడానికి 2010 నుండి 2010 నుండి ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 3వ తారీఖున భారతీయ అవయవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంటే ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు నుండి 2010 ఆగస్టు 3వ తారీఖు నుండి మన భారతదేశంలో అవయవదాన దినోత్సవాన్ని అవేర్నెస్ కల్పిస్తూ జరుపుకుంటున్నారు. ద నెక్స్ట్ వన్, ప్రపంచంలోని డిజిటల్ చెల్లింపులు అంటే లైక్ యూపీఐ, ఫోన్పేలు, గూగుల్ పేలు భారతదేశంలో ఎంత శాతం వాటాను కలిగి ఉంది? ఆప్షన్ ఏ 35.2%, ఆప్షన్ బి 48.5%, ఆప్షన్ సి 52.1%, ఆప్షన్ డి 60.7%. ఆన్సర్ బి 48.5%. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 48.5% భారతదేశంలో ప్రపంచంలోని డిజిటల్ చెల్లింపులలో దాదాపు సగం వాటాను కలిగి ఉంది. ప్రపంచ యూపీఐ చెల్లింపులలో 48.5% వాటాను మన ఇండియా కలిగి ఉంది. 50% డిజిటల్ చెల్లింపులు అనేవి వరల్డ్ మందే సగభాగాన్ని ఆక్రమించాయి. నెక్స్ట్ వన్, 54వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2024లో భారతదేశం నుండి ఎవరు బంగారు పథకాలను గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ ఆకర్ష్ రాజ్ సహాయ్ మరియు భవ్య తివారీ, ఆప్షన్ బి వేద్ లహోటి మరియు జైవీర్ సింగ్, ఆప్షన్ సి రథం కిడియా మరియు వేద్ లహోటి, ఆప్షన్ డి రథం కిడియా మరియు ఆకర్ష్ రాజ్ సహాయ్. ఆన్సర్ ఆప్షన్ సి రిథం కిడియా మరియు వేద్ లహోటి. అయితే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే ఇరాన్లోని ఇస్ఫహాన్లో జూలై 21 నుండి 29 వరకు జరిగినటువంటి 54వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో భారత ప్రతినిధి బృందము అంటే మన దేశం నుండి వెళ్ళినటువంటి టీమ్స్ అనేవి 2 బంగారం 3 రజత పథకాలను గెలుచుకుంది. అయితే మొత్తం 5 భారతీయులు మనకి ఇందులో పథకాలు సాధించారు. దానిలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన రిథం కిడియా, అలాగే మధ్యప్రదేశ్కి చెందినటువంటి వేద్ లహోటి బంగారు పథకాలు సాధించారు. మహారాష్ట్రకు చెందినటువంటి ఆకర్ష్ రాజ్ సహాయ్, ఉత్తరప్రదేశ్ చెందిన భవ్య తివారీ, రాజస్థాన్కి చెందిన జైవీర్ సింగ్లను రజత పథకాలతో సత్కరించారు. ఈ పోటీల్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 43 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతమంది అంటే 193 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశవారీగా పథకాల పట్టికలో వియత్నాంతో కలిసి భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఈ 54వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 4వ స్థానము. ఇందులో ఈ పోటీల్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 43 దేశాలు పాల్గొన్నాయి. అందులో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారంటే 193 విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో చైనా అగ్రస్థానంలో నిలవగా రష్యా, రొమేనియా వరుసగా 2-3 స్థానాలలో నిలిచాయి. ద నెక్స్ట్ వన్, షూటింగ్లో ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ హేనా సిద్ధు, ఆప్షన్ బి అపూర్వి చండేలా, ఆప్షన్ సి మను భాకర్, ఆప్షన్ డి అంజుమ్ మౌద్గిల్. జవాబు ఆన్సర్ సి మను భాకర్. ఆల్రెడీ మనం షార్ట్స్లో పెట్టాం, ఇప్పుడు చెప్తున్నాం. జూలై 28, 2024న పారిస్ ఒలింపిక్స్లో ఇందులో ఏ విభాగం? మహిళల విభాగంలో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ మనకు కాంస్య పథకాన్ని సాధించింది. షూటింగ్లో ఒలింపిక్స్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే మను భాకర్. డైరెక్ట్ క్వశ్చన్. షూటింగ్లో ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరంటే మను భాకర్. ఈమె ఏ ఈవెంట్లో మనకి కాంస్య పథకాన్ని గెలుచుకుందంటే
మహిళల విభాగంలో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో గెలుచుకుంది. ద నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం సింకున్ లా టన్నెల్ ఎక్కడ నిర్మించబడుతుంది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి లడక్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి లడక్. ఆప్షన్ సి లడక్. ఇక్కడ సింకున్లా టన్నెల్ 4.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇది జంట గొట్టాలు అంటే 2 గొట్టాలతో ఉంటుంది. మరియు ఇది నిము పాడుం దర్బా రోడ్డులో, ఏ రోడ్లో ఉంది అంటే నిము పాడుం దర్బా రోడ్డులో సుమారు 15,800 అడుగుల ఎత్తులో ఉంది. కాబట్టి ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగంగా ఇది నిర్మించబడుతుంది. దీన్ని ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇటీవల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నెక్స్ట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కల్చరల్ కేటగిరీ కింద లిఖించబడినటువంటి మొదటి ఈశాన్య ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ కజరంగా నేషనల్ పార్క్, ఆప్షన్ బి మజులీ ద్వీపం, ఆప్షన్ సి మొయిదమ్స్, ఆప్షన్ సి కామాఖ్య దేవాలయం. ఆన్సర్ ఆప్షన్ సి మొయిదమ్స్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుంటే 2024 జూలై 21 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరిగినటువంటి, ఎక్కడ జరిగిందంటే ఒక సెషన్ జరిగింది. అది న్యూఢిల్లీలో యునెస్కో యొక్క 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్. 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్ ఎక్కడ జరిగింది? ఏది యునెస్కో అది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. అయితే ఇందులో భాగంగా అస్సాంలోని, అంటే అది అస్సాంలోని అహోం రాజ్యవంశానికి చెందినటువంటి మొయిదములు అధికారికంగా సాంస్కృతిక విభాగంలో భారతదేశం యొక్క 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడ్డాయి. అస్సాంలోని అహోం రాజవంశానికి చెందినటువంటి మొయిదమ్స్. అయితే ఈ మొయిదమ్స్ అనేవి 700 సంవత్సరాల పురాతన మట్టి దెబ్బలు. మొయిదమ్స్ అంటే మట్టి దెబ్బ సమాధి ప్రదేశాలు. దీని అర్థం మొయిదమ్స్ అంటే మట్టి దెబ్బలతో ఉన్న సమాధి ప్రదేశాలు, పిరమిడ్లు. అహోం పాలకుల గొప్ప చరిత్ర మరియు నిర్మాణ నైపుణ్యానికి ఇవి ప్రతిబింబిస్తున్నాయి. అయితే మొయిదములు అస్సాంలోని ఎక్కడ ఉన్నాయంటే ఇంక ఇవి పట్కై పర్వతాల దిగువ ప్రాంతంలో ఉన్నాయి. ఏ పర్వతాలు? పట్కై పర్వతాలు. ఈ పట్కై పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే అస్సాం రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పట్కై పర్వతాల దిగువ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ఉన్నాయి మరియు అవి తాయ్ అహోం యొక్క రాజశవాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఇవి శవాలను కలిగి ఉంటాయి. మరి మొయిదమ్స్ అంటేనే శవాలను కలిగి ఉంటాయి. 600 సంవత్సరాలుగా తాయ్ అహోంలు ఈ మొయిడములను సృష్టించారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో ఇటీవల దర్బార్ హాల్కి కొత్త పేరు పెట్టారు. అది ఏమిటి అంటే ఆప్షన్ ఏ అశోక్ మండపం, ఆప్షన్ బి గణతంత్ర మండపం, ఆప్షన్ సి సారనాథ్ మండపం, ఆప్షన్ డి రిపబ్లిక్ హాల్. ఆన్సర్ ఆప్షన్ బి గణతంత్ర మండపం. ఇదే ఎందుకు పెట్టారంటే జాతీయ అవార్డుల ప్రదానము వంటి ముఖ్యమైన వేడుకలు అక్కడ చేస్తుంటారు కదా, సాంప్రదాయకంగా చేసేటటువంటి వేడుకలకు ఉపయోగించేటటువంటి రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్ను, దాని యొక్క పేరును గణతంత్ర మండపంగా మార్చారు. ఈ ఎక్కడ బిల్డింగ్ అంటే రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్ను గణతంత్ర మండపం పేరుగా మార్చారు. ఇది గణతంత్ర మండపం. అయితే మొదట బాల్ రూమ్గా రూపొందించబడినటువంటి అశోక్ హాల్, ఇది అశోక్ హాల్ ఇప్పుడు అశోక మండపంగా పిలువబడుతుంది. చూడండి, ఇక్కడ దర్బార్ హాలు గణతంత్ర మండపంగా మార్చితే, అలాగే అశోక హాల్ అనేదాన్ని అశోక మండపంగా పిలువబడుతుంది. ఇంపీరియల్ కోర్టుని సూచించేటటువంటి దర్బార్ అనే పదము భారతదేశం గణతంత్ర లేదా గణతంత్రగా మారిన తర్వాత కాలం చెల్లింది. కాబట్టి దాన్ని తీసేసి మనం ఇప్పుడు గణతంత్రగా పెట్టుకోవడం జరిగింది. అశోక్ హాల్ పేరును అశోక మండపంగా మార్చడం భాషలో ఏకరూపతను తీసుకురావడానికి, అంటే యూనిఫామ్ కావాలి మరియు పదానికి సంబంధించినటువంటి కీలక విలువలను సమర్థిస్తూ ఆంగ్లీకరణ జాడలను తొలగించాలంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది అక్కడ ఉండకూడదు.
అనే ఉద్దేశంతో అవి తీసివేయడం జరిగింది. అలాగే మండప్ అనే పదము ఎక్కడంటే మనకి భారతీయ సంస్కృతిలో పెవిలియన్ లేదా పవిత్ర స్థలాన్ని వివరించడానికి ఉపయోగించేటటువంటి సంస్కృత పదము ఈ మండప్ అనే పదము సంస్కృత పదము. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.